ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? ప్రేయర్ చేసుకుంటున్నారా? వాక్యం చదువుతున్నారా? ఎవరైనా దేవుని సన్నిధిలో కూర్చొని, అసలు నా సమస్యకి ఎండింగ్ అనేది ఉందా యేసయ్య? ఈ సమస్య నుంచి నేను బయటపడతానా? రోజు రోజుకి నిరాశ, నిట్టూర్పు, దుఃఖము ఇవి తప్పితే నాకేవి కనిపించట్లేదయ్యా. కనీసము నాకు అరచేయంత మేఘము కూడా నాకు కనిపించట్లేదయ్యా అని మీరు ప్రార్థన చేస్తున్నారా? ఇదిగోండి, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటి అంటే, ఏలియా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. నిజమే, ఏలియా వర్షం పడాలి అని కొండ మీదకెక్కి ప్రార్థన చేసినప్పుడు చూసాడు. ఆ వర్షము పడే సూచనలేమైనా ఉన్నాయా అని చెప్పి. కానీ ఏ మాత్రము ఏ సూచన కనిపించినప్పుడు అక్కడ మోకరించిన చోట నుంచి లేవలేదండి ఏలియా. అంతే, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు వర్షం పడాలి అని చెప్పి. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఎప్పుడైతే అరచేయంత మేఘము కనిపించిందో అప్పుడు ఏలియా అక్కడి నుంచి లేచాడు. బైబిల్‌లో రాయబడింది ఏమనంటే, ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగిన వాడే అని చెప్పి. అయితే ఏలియా పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు సమాధానమిచ్చాడు. మనము ఎందుకు, ఏలియా కూడా మనలాంటి వాడే కదా! కానీ మనము ఎంత నిరాశ, నిట్టూర్పులో ఉన్నప్పటికీ కూడా మనం ప్రార్థన చేయలేమండి. చేయలేకపోతున్నాము. చేయలేము కాదు, చేయలేకపోతున్నాము. మనల్ని ప్రార్థన చేయనివ్వకుండా దుష్టుడు మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఏ కారణము చేతైనా. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకి దుష్టుడు భయపడతాడు. అంతేకాదు, మనము ప్రార్థన చేస్తే పట్టుదల కలిగి ఏలియా పొందుకున్న సమాధానము మనము ఖచ్చితంగా పొందుకుంటాము. కానీ మనము ప్రార్థన చేయలేకపోతున్నాము. ఈ రోజుటి నుంచి ప్రార్థన చేద్దాము. యేసయ్యా, ఇదిగో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏలీయా ఏ విధంగా పట్టుదల కలిగి ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన చేత, ఆ ఆత్మ చేత నన్ను అభిషేకించు. నేను పట్టుదల కలిగి ప్రార్థన చేయటానికి నాకు సహాయము దయచేయి. ఈ ప్రార్థన ద్వారానే నా సమస్యకు పరిష్కారం ఉంది. నా సమస్యకి విడుదలుంది అని చెప్పి మనం ప్రార్థన చేద్దాము. మన సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుదామండి. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.